సుస్వాగతం. దేవుడి రూపులు అయినటువంటి తల్లిదండ్రులకు స్వాగతం. స్వాగతం సుస్వాగతం. వెంటే ఉండి భుజమును తట్టే గ్రామ పెద్దలకు స్వాగతం. స్వాగతం సుస్వాగతం. పిలుపుకు ఇక్కడికొచ్చిన మీ అందరికీ స్వాగతం. స్వాగతం సుస్వాగతం. కులమత భేదం చూడని మనుషులందరికీ స్వాగతం. స్వాగతం సుస్వాగతం. చదువుల తల్లి కొలువై ఉండే మా బడికే స్వాగతం. స్వాగతం సుస్వాగతం. రాతలతోటి తలరాతలు మార్చే బడికే స్వాగతం. మా మంచి కోసం విచ్చేసిన మీ అందరికీ పేరు పేరునా ఇదే మా స్వాగతం. స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. మేము చెప్తా ఉండేది ఏమంటే ఇది ఉద్యోగము ఏదో వస్తుంటారు ఉద్యోగం కానీ మేము కూడా ఒకనొకప్పుడు ఈ విధంగానే మేము చదువుకొని ఇట్లా చెప్పేటువంటి విషయంలో మేము వచ్చినాము. ఏదో ఆశమాషగా వచ్చి ఉండలుగా మా తల్లిదండ్రులు కూడా మీ అక్కడ ఇప్పుడు ఎట్లా కూర్చున్నారో అట్లా ఇంతకంటే ఇంకా ఆ పరిస్థితికి వచ్చిన వాళ్ళం కాబట్టి ఈ చదువేమో పిల్లలేమో అనేటువంటిది మాకు అనుమానంగా ఉంటుంది. మీరు వస్తేనేనో ఇంకో అధికారులు వస్తానేనో నో ఇల్యూజన్. కాబట్టి మీరు ఏం చేయాలంటే మేము చెప్తాను. ఇప్పుడు FA1 పెట్టినాము, FA2 పెట్టినాము, SA1 రాసినారు పిల్లలు. అయితే వాళ్ళు ఎట్లా రాసినారు, ఏమి రాసినారు అనేటువంటిది మేము కొంచెం పిల్లల గురించి మీకు చెప్తాం. ఏం ఆ పరిస్థితుల్లో పిల్లోడికి ఏమి మెరిట్స్ ఏమి డిమెరిట్స్ ఏమి అనేది పిల్లలకి చెప్తా ఉంటాం మేము. దాన్ని మీరు ఏమంటే ఆ పిల్లలకి మీరు చూసుకోవాలా, మేము చూసుకోవాలమ్మా. మేము చూసుకుంటున్నాం. నెక్స్ట్ 10th గుర్తుమైన అన్ని క్లాసులు చేస్తూ ఈ క్లాసు 9th అనుకో, నెక్స్ట్ 10th వాడు 10th వచ్చినప్పుడు చూసుకున్నాం అనేది ఎప్పుడో పోయిన కాలాలు. ఎప్పటికప్పుడు మనము ప్రిపేర్ చేస్తే పిల్లోడు రేపు పొద్దున భవిష్యత్తు బాబు. నేను చెప్తానమ్మా, మీరు ఇంటికాడ చెప్పాలి. రేపు 10th క్లాస్ వాడు ఈ రోజు ఉన్నాడు, రేపు పొద్దున వంగమంటే వంగడు. ఇప్పుడు మట్టి మీరు చేస్తే వాడి బాగుపడుతుంది. డైలీ గంట లేకుండా పేరెంట్గా మీకు ఒక పేరెంట్ అనుకుంటున్నాను. ఈ కింద పక్క పెట్టారు
వాళ్ళ కంట్రోల్ చేయట్లా విషయం ఏం సంబంధించలేదు ఒకసారి అడిగి విచారించుకోమంటే బాగుంటుంది. అభివృద్ధి చేయలేదు స్కూల్లో ఏం చెప్తున్నారు ఇయర్ కూడా ఆ స్కాలర్షిప్ అనేది అబ్జర్వేషన్ చేయండి. ఈవినింగ్ టైమ్స్ పిల్లలు ఎట్లున్నారు, ఎట్లా పోతున్నారు, రెవెన్యూ అండి ఎక్కువ ఈవినింగ్ టైమ్స్. ఫోన్స్ మెయిన్ అలా చేయదండి. బాగా చేసాము కూడా చెప్పండి ఏమి ఎందుకు పిలిచాలేదు ఫోన్ కాదు 10 గంటల కంటే అది అయిపోయింది.